ఈ రోజు మనం ఏం చేస్తున్నాం అంటే సడన్లీ కార్ బంద్ అయితే ఏం చేయాలని నిన్న నాకు ఇప్పుడు ఈ సినిమాలలో కానీ ఆడ ఈడ బానట్ ఓపెన్ చేసి చూస్తా ఉంటాడు ఏమైంది అది ఏంటనేది. ఫస్ట్ బానట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ అవుట్ రిలీజ్ చేయాలి తెలుసు కదా. బానట్ ఎట్లా ఓపెన్ చేయాలని చూద్దాము. లాకింగ్ వస్తున్నావా ఇట్లా చూపిస్తా. ఈ లాక్ ఉందా, సో ఈ లాక్ ని ఇట్లా సైడ్ కి అని చెప్పేసి పైన బానట్ పైన కంటే ఓపెన్ అవుతాయి. లాక్ పైన కనుకుంటే డైరెక్ట్ పైన కంటే ఓపెన్ కాదు. రైట్, ఓకే. ఇందులో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ బంద్ అయిందంటే ఏం చెక్ చేసుకోవాలనుకుంటే ఈ బ్యాటరీ వైర్ ఉందా, బ్యాటరీ వైర్ అనేది లూజ్ అవుతుంది కొన్ని ఒక్కొక్కసారి. సో ఇది లూజ్ అయిందా టైట్ ఉందా చెక్ చేసుకోవాలి. ఇది కానీ ప్లస్ గానీ మైనస్ గానీ. సో ఇందులో ఏది లూజ్ అయినా స్టార్ట్ కాదు. ఓకే రైట్. సెకండ్ వన్ వచ్చేసి ఇది కూలెంట్ ఆయిల్. ఈ కూలెంట్ ఆయిల్ ఒకవేళ అయిపోయినా ఇంజన్ హీట్ అయి బంద్ అవుతుంది. ఈ కూలెంట్ ఆయిల్ అయిపోయినా ఇంజన్ హీట్ అయి బంద్ అవుతుంది. నీ దగ్గర కూలెంట్ ఆయిల్ అప్పుడు అందుబాటులో కూలెంట్ ఆయిల్ ఉంటే కూలెంట్ ఆయిల్ పోసుకోవాలా. లేకపోతే ఒకవేళ వాటర్ ఉన్నా వాటర్ పోసుకుని అయినా నడిపించుకోవచ్చు. తర్వాత కూలెంట్ వాటర్ పోసుకున్నా నడుస్తుంది. ఈ రెండు ప్రాబ్లమ్స్ వల్ల బంద్ అవుతాయి. ఓకే. ఇంకొకటి ఈ ఇంజన్ ఆయిల్ ఉంటది, ఈ ఇంజన్ ఆయిల్ ఉందా, ఇంజన్ ఆయిల్ అయిపోయినా బంద్ అవుతుంది. ఓకేనా. ఇంజన్ ఆయిల్ అయిపోయినా బంద్ అయితే, ఇంజన్ ఆయిల్ అయిపోయిందంటే చక్కగా కార్ బంద్ అయితే, బంద్ అయిందంటే మెకానిక్ దగ్గరకు పోవాల్సింది. ఇంకా నువ్వేం చేయలేవు దానికి. ఓకే, ఈ రెండు చూసుకోవాలా. ఇంకొకటి వైరింగ్ ప్రాబ్లం ఉంటది. ఏదైనా వైర్ లూజ్ అయినా, ప్లగ్గులు ఉంటాయి, ప్లగ్గులు పోయినా, ఈ ప్లగ్లు ఉన్నాయి కదా, ప్లగ్గులు పోయినా, ఇప్పుడు జనరల్ గా ఎలుకలు ఎక్కువ పోతున్నాయి మళ్ళా. సో ఎలుకలు పోయి కట్ చేసి ఇవి కట్ అయినా బంద్ అవుతుంది. ఇంకొకటి ఇలా ఫీజు ఉంటది. అమ్మా, ఈ ఫీజు ఉంటది, రిలే ఉందా, ఈ ఫీజు పోయినా గానీ కార్ స్టార్ట్ కాదు, ఆఫ్ అయిపోతుంది. ఈ ఫీజు ఫెయిల్ అయినా గానీ ఆఫ్ అయిపోతుంది. ఈ ఫీజు మన దగ్గర ఎగస్ట్ ఒకటి పెట్టుకోవాలి వల్ల ఎప్పుడైనా ఫెయిల్ అయిపోతే ఈ ఫీజు వీక్ ఆ ఫీజు పెట్టేస్తే అని అవుతుంది. ఓకేనా. ఇది గట్టి ఏ ఫ్యూజ్ పోయినా గానీ గట్టి వీక్ వెళ్తుంది. ఇది ఒకటి, ఇది మెయిన్, ఇది ఒకటి మెయిన్. ఇది పెట్రోల్, ఇది ఇంజన్ కి పవర్ సప్లై అవుతుంది. ఓకేనా. ఇది పెట్రోల్ సప్లై అవుతుంది. సో పెట్రోల్ సప్లై ఆగిపోయినా బంద్ అవుతుంది. ఇది ఈ రిలే ఉంటది, అంటే ఒక్కొక్క దానికి ఒక లాగ్ ఉంటది. ఈ రిలే పెట్టుకోవాలా. ఇది కార్ బంద్ అవుతుంది. పెట్రోల్ ఆగిపోయినా కార్ బంద్ అవుతుంది. పెట్రోల్ అయిపోతే పెట్రోల్ కూడా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసుకున్న తర్వాత ఇవన్నీ చూసుకోవాలా. అంటే పెద్ద ప్రాబ్లం ఏదైనా ఉంటే ఇవి చూసుకోవాలా. ఇవి కరెక్ట్ ఉన్నాయి అని అంటే, పెద్ద ప్రాబ్లం ఉంటే మనం ఏం చేయలేము, దానికి మెకానిక్ ఇవ్వాలి. రైట్. అట్లానే బండ్లో ఏమేమి పోసుకోవాలనేది తెలుసుకుందాం మనం. చూద్దాం. ఇది ఉందా, ఇది వైపర్ వాటర్. దాని క్యాప్ మన దగ్గర బండి కుసిపోయింది, దానిపైన క్యాప్ ఉంటది. వైపర్ వాటర్ సింబల్ కూడా ఉంటది, వైపర్ సింబల్ కూడా ఉంటది దీనిపైన. ఇది వైపర్ వాటర్. ఇది వచ్చేసి బ్రేక్ ఆయిల్, ఇది వచ్చేసి ఇంజన్ ఆయిల్. ఓకేనా. ఇది ఇంజన్ ఆయిల్ చెక్ చేసుకోవడం. ఇందులో గేజ్ ఉంటది, చూసుకోవాలి. ఇక్కడ గేజ్ ఉంది కదా, ఈ రెండు ఉన్నాయి. ఈ పుల్ల ఉందా, ఇది ఒకటి, ఇది ఒక గీత. ఇది ఫస్ట్ గీత, ఇది సెకండ్ గీత. ఇది మినిమం, ఇది మాక్సిమం. అంటే ఇంతకంటే తక్కువ ఉంటే నడిపియద్దు. ఈ రెండు గీతల కంటే తక్కువ ఉంటే నడిపియద్దు. బండి ఆయిల్ పోసుకొని నడిపించుకోవాలి. ఓకేనా. ఇది ఆయిల్ పోయచ్చు, ఇక్కడ ఆయిల్ పోసేది ఆయిల్ క్యాప్ అది. రైట్. ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్, ఇది వచ్చేసి బ్యాటరీ. బ్యాటరీలో డిజిటల్ వాటర్ పోస్తాం మనం. ఈ డిజిటల్ వాటర్ ఉందా లేదా అనేది అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి. తర్వాత ఇది కూలెంట్ ఆయిల్ ఓపెన్ చేస్తే కనిపిస్తాం, డీజిల్ ఇలా వాటర్ ఉంటాయి, చెక్ చేసుకోవాలి. సర్వీసింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళే చూస్తారు. ఇది ఓపెన్ చేస్తే కనిపిస్తుంది. స్క్రూ డ్రైవర్ తో ఇది ఓపెన్ చేస్తే వాటర్ ఉంటాయి, వాటర్ కరెక్ట్ ఉన్నాయో లేదు చూసుకోవాలి. ఓకేనా. ఇదేంటి కూలెంట్ ఆయిల్, బ్యాటరీ ఆయిల్, బ్రేక్ ఆయిల్, వైపర్ వాటర్. ఓకేనా. చూసుకోవాలి. ప్లస్ ఇంకోటి గేర్ ఆయిల్ కూడా ఉంటది. సో ఆ గేర్ ఆయిల్ అనేది మనం చెక్ చేయలేం, మెకానికే చెక్ చేస్తారు. రైట్, అర్థమైందా. కార్ ఎందుకు బంద్ అవుతుంది తెలిసిందా. ఎందుకు బంద్ అవుతుంది, ఒకటి మెయిన్ ఇది లూజ్ అయిందంటే బంద్ అవుతుంది. రెండోది ఇది ఫ్యూజ్. ఈ రెండు మెయిన్. ఫ్యూజ్ పోయినా ఇది పోయినా బంద్ అవుతుంది. ఇంకొకటి ఓవర్ హీట్ అయి కూడా బంద్ అవుతుంది. దానికి ఇది రీజన్. కూలింగ్ ఆయిల్ లేదంటే ఓవర్ హీట్ అయి బండి బంద్ అవుతుంది. రైట్. ఇంకొకటి ఈ బ్రేక్ ఆయిల్ ఉందా, సో ఈ బ్రేక్ ఆయిల్ అయిపోయింది అంటే మనకి డీజిల్ వెహికల్స్ కి అయితే ఇది ఏది గేర్లు వాడేది. అర్థమైందా. బ్రేక్ ఆయిల్ అయిపోయిందంటే బ్రేక్ కంటే ముందు డీజిల్ బండ్ల. సో గేర్లు వాడినప్పుడు ఏం చేయాలంటే బ్రేక్ ఆయిల్ అయిపోయింది లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే రైట్, అర్థమైంది. ఈ డౌట్ లో నేను